అని నేనేంటి స్పెయిన్ ఏంటి అర్ధరాత్రి 2:30కి ఇలా చూశాడు. చూసి లోపలికి వెళ్ళాడు, ఫోన్లో ఆన్ చేశాడు, పుష్ప ఇంటర్వెల్ బ్లాక్ తీసుకొచ్చి చూపించాడు నాకు. తూ అయినా బై తూ అయినా అని. అది ఎవరిదంటే రెస్టారెంటు, అది పాకిస్తానీ పీపుల్ రెస్టారెంటు ఇన్ స్పెయిన్. ఒక అర్ధరాత్రి నన్ను చూసి వాళ్ళు ఏమేమి ఐటమ్స్ వండగలరో అన్ని ఐటమ్స్ వండి నాకు, ఆదిత్య రవిచంద్రన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, డైరెక్టర్కి, అందరికీ నేనేంటంటే వాళ్ళందరూ తింటున్నారు, వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేపేసి వీడియో కాల్ ఇచ్చారు నాకు. నేనేమో పాకిస్తాన్లో నాకేమో హిందీ రాదు, ఉర్దూ రాదు. నమస్తే జీ, థ్యాంక్ యూ జీ, ఫిర్ మిలేంగే జీ, ఏం మాట్లాడుతున్నా నాకే తెలియలేదు. అప్పుడు పక్కన ఆకలేస్తుంది. సో డార్లింగ్, అంత దూరం రీచ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా నన్ను చూస్తే పుష్ప. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు విలన్గా చెయ్యాలని బాజీగర్లో, డర్లో షారుఖ్ ఖాన్ ఆ బ్లడ్ నోట్లో వేసుకున్న పోజులన్నీ పెట్టి దిల్సుఖ్నగర్ స్టూడియోలో ఫోటోలు దిగాను, కత్తెది పట్టుకుని. ఫోటోలు అంటే దిగిపోయాను, కానీ నేను ఎలా చేస్తానో ఎవరికీ తెలియదు. సో అన్నీ చూపిస్తుంటే నేను మామూలుగా ఎంటర్టైనర్నే, అందు గురించి ఎవరోనే అవునా ఓకే తర్వాత కలువమ్మ అన్నారు. అలాంటిది నువ్వు అంత పెద్ద డైరెక్టర్ డార్లింగ్, ఈయన అంత పెద్ద స్టారు, అలా వైకుంఠపురం సినిమా తర్వాత ఈయన హీరోగా చేసే మూవీలో ఎంత ధైర్యం డార్లింగ్, ఒక కమెడియన్ విలన్గా తీసుకోవడం అంటే కష్టం అది. ఎందుకంటే ఒక పెర్సన్ ఇక్కడ ఒక జన్మ తీసుకున్నప్పుడు అతనికి బతికుండగా పునర్జన్మ ఇవ్వడం కష్టం. అది ఎవరి వల్ల అవ్వదు, దానికి చాలా గట్స్ కావాలి. దాన్ని అంత స్టార్ అయ్యుండి ఆయన సపోర్ట్ చేసి నమ్మి సీన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే వచ్చానండి, నిజం చెప్తున్నా. మొత్తం ఆ స్లాంగ్, నేను నా స్లాంగ్ తప్ప ఇంక వేరే స్లాంగ్ ఎప్పుడు మాట్లాడలేదు లైఫ్లో. అసలు వచ్చి మాట్లాడుతుంటే నేను పంబులు అయిపోయి కంగారు పడిపోయాను. ఎంతో సపోర్ట్ చేసి బన్నీ గారు అన్నారు లేదండి అని, మనం ఇలా సాగదీస్తాం ఇక్కడ లాస్ట్లో. ఇక్కడ అలా కాదండి, ఫస్ట్ సాగదీసి లాస్ట్లో